ఎక్సర్సైజ్ 6A అభ్యాసము, తెలుగులో అభ్యాసము 6Aలో ఫస్ట్ ప్రాబ్లంలో 4 ప్రాబ్లమ్స్ ఇచ్చినారు, అవి అయిపోయి చేసినాం ఫస్ట్ క్వశ్చన్లో. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏమంటున్నారంటే ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఫైండ్ ది value of each of the following. తెలుగులో క్రింది వాటి విలువ కనుక్కోండి. క్రింది వాటి విలువ కనుక్కోండి. క్రింది వాటి విలువ కనుక్కోండి. ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇస్తున్నారు? సెకండ్లో ఫస్ట్ వన్, sin of minus 405 degrees. Sin of minus 405 degrees వాల్యూ కనుక్కోమంటున్నారు. మనం sin of 405 degrees వాల్యూస్ చెప్పలేం మనం డైరెక్ట్గా. సో మనం కొన్ని కోణాలకు మాత్రమే విలువలు చెప్పినాం. sin 0 degrees 0, sin 30 degrees 1/2, sin 45 degrees 1/√2 అని కొన్ని ప్రత్యేక కోణాలకు మాత్రమే విలువలు చెప్పినాం. ఇప్పుడు మనము ఇచ్చిన ఈ విలువను మనకు తెలిసిన కోణాలలోకి చేంజ్ చేసుకొని దీని విలువను కనుక్కోవాలి. అది ఏ విధంగా చూస్తాం. ఇక్కడ చూడండి, 405 degrees అంటే ఇక్కడ చూడండి, ఇది 0 degrees, 90 degrees, 180 degrees, 270 degrees, 360 degrees. X axis dash y dash. సో ఇక్కడ మనకి ఇచ్చిన కోణం 360 డిగ్రీలు, అంటే ఒక కంప్లీట్ రే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్స్ యాక్సిస్తో స్టార్ట్ అయ్యి ఒక కంప్లీట్ రౌండ్ అయింది, అంటే 360 degrees కంటే ఎక్కువ ఉంది. 360 degrees కంటే ఎక్కువ ఉంటే మనం కనుక్కోవాల్సిన యాంగిల్ వాల్యూ, దాని నుంచి ఎన్ని 360లు బయటపడతాయో చూడండి. మొదట sin of minus 405 degrees is equal to, ఇక్కడ యాంగిల్లో మైనస్ వస్తుంది. యాంగిల్లో మైనస్ వస్తుందంటే అమావాస్య వచ్చినట్టే, అర్థమైందా? ఆ అమావాస్యను తొలగించుకోవాలంటే మనం ఒక ఫార్ములా, దీపం వెలిగించాలి. ఏమది దీపం? sin of minus theta is equal to minus sin theta. సైన్ రేషియోకు యాంగిల్లో మైనస్ కనుక వస్తే ఆ యాంగిల్లో ఉండే మైనస్ రేషియోకు తగులుకుంటుంది, పోయి యాంగిల్ నుంచి పోయి రేషియోకు తగులుకుంటుంది. పోదు, యాంగిల్ నుంచి పోయి రేషియోకు తగులుకుంటుంది. యాంగిల్లో మైనస్ ఉన్నా రేషియోకు ప్లస్ తగులుకుండా ఏదంటే కాసు దాని రెసిప్రోకల్, కాస్కు సీకెంట్కు మాత్రమే. మిగతా ఏ రేషియోస్కి అయినా యాంగిల్లో మైనస్ ఉంటే రేషియోకు మైనస్ వస్తుంది. ఫార్ములాస్ నేను చెప్పిన, అవి బాగా నేర్చుకోవాలి మీరు. సో ఇక్కడ సైన్ ఆఫ్ ఇదంతా తీటా అనుకో, సైన్ ఆఫ్ మైనస్ తీటా, దీని ప్రకారము మైనస్ సైన్ తీటా, అంటే తీటా బదులు ఏముండేడా 405 degrees. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వస్తుందంటే బ్రాకెట్ పడే టర్మ్ ముందర, ఎందుకంటే ఇది మైనస్ అనేది దొంగ మోసం చేస్తుంది. నువ్వు బ్రాకెట్ వేసుకోకపోయినావంటే అయినా టర్మ్స్ ముందర మైనస్ వస్తుందంటే దానికి గోడ కట్టాలా, లేకపోతే కనుక అది మోసం చేస్తుంది.
ఇప్పుడు దొంగల భయం నుంచి తప్పించుకోవాలంటే ఏం చేస్తాం? ఇంటి చుట్టూ కాంపౌండ్ కూడా ఎత్తుగా కడతాం, లేకపోతే ఇనుప కంచె వేసుకుంటాం. అక్కడ కూడా అదే విధంగా ఇక్కడ కూడా మనము ఈ మ్యాథ్స్లో కూడా మైనస్ దొంగ. దాని నుంచి రక్షణ కోసం ఏం చేస్తామంటే ఏదైనా టర్మ్స్ ముందు మైనస్ వస్తుందంటే బ్రాకెట్ పడవుతుంది, బంధించు అంతే, ఓడగట్టు, అది లోపలికి రాకుండా. మళ్ళీ చూస్తాం. సో సైన్ ఆఫ్ 405లోంచి ఎన్ని 360లు వస్తాయి బయటికి? ఒక 360 వస్తుంది, ఒకటే వచ్చేది 360, ఇంకా అంతకంటే రావు. 2 తీసుకుంటే 720లు పడ్డాయి, చాలా డిఫరెన్స్ వస్తుంది. వద్దు, ఒకటి తీసుకో, 360 డిగ్రీస్. ఇక్కడ చూడండి, మనం ఈ 405 డిగ్రీస్లోంచి బయటికి లాగిన ఈ 360 డిగ్రీస్ ఇచ్చిన ఈ విలువ కంటే తక్కువ ఉంది. ముందు ఇది 2 డిఫరెన్స్ తీసుకో, 405 డిగ్రీస్ 360కి డిఫరెన్స్ తీసుకో. బిగ్గెస్ట్ యాంగిల్ నుంచి స్మాలెస్ట్ యాంగిల్ తీసే. ఇదేమవుతుంది 5, ఇది 4, 45 డిగ్రీస్ వస్తుంది. ఈ రెండింటి డిఫరెన్స్. ఇక్కడ మనం ఇచ్చిన యాంగిల్ నుంచి ఒక 360ని, ఇవి ఒక 360 వీలైంది లాగడానికి. ఇచ్చిన యాంగిల్ నుంచి ఇచ్చిన యాంగిల్లో 360 డిగ్రీలు దాటింది అంటే ఎన్ని 360 లాగగలమో చూడండి. ఇక్కడ ఒకటి లాగగలం, ఒక్కటి మాత్రమే, ఎక్కువ రావు. ఇంకా లాగిన తర్వాత ఈ రెండింటి డిఫరెన్స్ పక్కన రాసుకో. ఈ ఇచ్చిన యాంగిల్కు మనము 360 డిగ్రీస్ బయటికి లాగిన ఈ వాల్యూ ఇచ్చిన యాంగిల్ కంటే తక్కువ ఉంది. లాగినది తక్కువ నుంచి ఇక్కడికి పోవాలి, మళ్ళీ ఇది రావాలి మనకు అడ్జస్ట్మెంట్లో. తక్కువ నుంచి ఎక్కువ పోవాలంటే, తక్కువ నుండి ఎక్కువ పోవాలంటే దాన్ని కొంత యాడ్ చేయాలంటే అడిషన్. ఏం అడిషన్ చేయాలా? సో ఈ డిఫరెన్స్ అది అట్లా చూసుకోవాలి. దట్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఆఫ్, ఇంకా ఎన్ని 360 ఒకటే వచ్చింది ఇక్కడ మనకు, ఒకటే 1 × 360 ఒకటే. ఎన్ని వచ్చినా, 1 వచ్చినా, 2 వచ్చినా, 5 వచ్చినా, ఎన్ని వచ్చినా అవి వదిలేసుకో. ఇంకా మిగిలిన +45 ప్లస్ కాబట్టి రాయం, గుర్తుతో సహా తీసుకో. 360 డిగ్రీస్ వచ్చినప్పుడు ప్లస్ కాబట్టి రాయం, 45 డిగ్రీస్ రాయం, సైన్ 45 డిగ్రీస్. మిగిలిపోతే +45 మిగిలింది. సెకండ్ టర్మ్లో యాంగిల్ ప్లస్ కాబట్టి రాయం, మైనస్ అయితే తప్పకుండా రాయాలి. మైనస్ సైన్ 45 డిగ్రీస్ 1/√2. Therefore sin of minus 405 degrees is equal to minus 1/√2. Next, second one, cos of minus 7π/2. Cos of minus 7π/2 రాసుకోండి. దీని విలువ కనుక్కోమంటున్నాడు. cos of minus 7π/2. ఇక్కడ చూడండి, యాంగిల్లో ఏం కనపడుతుంది? మైనస్. ఫస్ట్ నువ్వేం చేస్తున్నావు అంటే, యాంగిల్లో మైనస్ ఉంటే ముందు మైనస్ రిమూవ్ చేసుకో, తొలగించుకో. తర్వాతనే అమావాస్యది, అమావాస్య తగులుతుంది. అమావాస్య తగులుతుంటే ముందు వెలుతురు వచ్చేటట్లు చూసుకో, తర్వాత నువ్వు ఏమైనా చేయొచ్చు ఆ వెలుతురులో. అంటే కాస్ ఆఫ్ మైనస్ తీటా ఫార్ములా. అమావాస్య తొలగిపోవాలంటే, చీకటి తొలగిపోవాలంటే మనకు ఫార్ములా ఉంది. కాస్ ఆఫ్ మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా. కాస్ రేషియోకు యాంగిల్లో మైనస్ వచ్చినా రేషియోకు ప్లస్ తగ్గుతుంటుంది, కాస్ తీటా అవుతుంది. కాస్కు ఒక సెకండ్కు మాత్రమే ఆ విధంగా అవుతుంది. మిగతా రేషియోస్కు మళ్ళీ యాంగిల్లో మైనస్ వస్తే రేషియోకు మైనస్ తగ్గుతుంది. దాని ప్రకారం ఇక్కడ కాస్ ఆఫ్ మైనస్ తీటా ఇదంతా తీటా అనుకో. కాస్ ఆఫ్ మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా అంటే ప్లస్ కాస్ తీటా, మైనస్ పోతుంది, రేషియోకు తగ్గుతుంది. అంటే కాస్ 7π/2 that is equal to
కాస్ ఇక్కడ రేడియన్స్ ఇచ్చినాడు. రేడియన్స్ ఇట్స్ డిగ్రీకి కన్వర్ట్ చేసుకో. పై రేడియన్స్ ఇజ్ ఈక్వల్ టు 180 degrees. దీన్ని పై సి అని కూడా రాస్తారు. రేడియన్స్ రాయకుండా పై సి అని ఎట్లయినా బట్టి సింబల్తో డినోట్ చేస్తారు. 7 into పై అంటే 180 degrees పై రేడియన్స్ by 2 that is equal to cos of 290 పోతుంది చూడండి. ఇది 90 into 70 అంటే 630 degrees that is equal to. సో దీని నుంచి ఎన్ని 360s బయటికి లాగలమో చూడండి. cos of 2 లాగుదాం. ఈ ఇచ్చిన యాంగిల్ నుంచి 2 లాగుదాం. చూస్తాము 2 into 360 ఏమవుతుంది? 720 అవుతుంది. చూడండి మీరు మల్టిప్లై చేసి 2 into 360 720 అవుతుంది. అంటే ఈ లాగిన 360 రెండు వాల్యూ ఏమొస్తుంది? 720 degrees వస్తుంది. అంటే దాదాపు 232 సరిపోతుంది. దీనికి దగ్గరగానే వచ్చింది. 630కి దగ్గరగానే వచ్చింది. 2 లాగినా కూడా. మొదటి ప్రాబ్లంలో 2 లాగేదానికి లేదు, చాలా డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి కొద్దిగా అటు ఇటు ఉన్నప్పుడు ఇక్కడ 2 లాగేదానికి వీలు అవుతుంది ఇచ్చిన యాంగిల్ నుంచి. ఈ ఇచ్చిన యాంగిల్ నుంచి 2 360 బయటికి లాగితే ఆ 360 లాగిన యాంగిల్ వాల్యూ 720 degrees వస్తుంది. ముందు ఈ రెండింటి డిఫరెన్స్ రాసుకో. బిగ్గెస్ట్ యాంగిల్ నుంచి స్మాలెస్ట్ యాంగిల్ తీసేసుకో. $90 degrees డిఫరెన్స్ వస్తుంది చూడు. 90 అంటే ఇప్పుడు ఇచ్చిన యాంగిల్ కంటే ఈ లాగిన 360 degrees వాల్యూస్ ఎక్కువ. 720 ఉంది, ఇక్కడ మనకు ఉండేది 630 degrees. అంటే ఇక్కడ ఎక్కువ వచ్చింది లాగింది, మనకు ఇది రావాలా మళ్ళీ అడ్జస్ట్మెంట్. అంటే ఈ 720 ఎక్కువ ఉంది, ఎక్కువ నుంచి తక్కువ పోవాలంటే ఏం చేయాలా? ఎక్కువ నుంచి తక్కువ కంటే మన అన్ని అర్థం వస్తుంది. ఎక్కువ నుంచి తక్కువ అంటే సబ్ట్రాక్షన్. ఏం సబ్ట్రాక్ట్ చేస్తావు? ఈ డిఫరెన్స్, ఈ రెండు డిఫరెన్స్ సబ్ట్రాక్ట్. దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఎన్ని లాగింటావో అన్ని 360లో బయటపడేసి. బయటపడిస్తే ఏం మిగిలా? ఇంకా ఇది సెకండ్ టర్మ్ కంప్లీట్ గుర్తుతో సహా రాసుకో. -90 degrees. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి మళ్ళీ యాంగిల్లో మైనస్ తగులుకుంది, మళ్ళీ అమావాస్య తగులుకుంది. తొలగించుకో. కాస్ ఆఫ్ -θ ప్లస్ కాస్ θ. కాస్ 90 degrees. కాస్ 90 degrees వాల్యూ 0. cos 0 1, cos 90 0, sin 0 0, sin 90 1, sin 90 1, cos 0 1, cos 90 0, sin 0 0. ఏది అడిగితే అది చక్కగా నాకంటే ఫాస్ట్గా రావాలి మీకు. therefore cos of -7π/2 is equal to 0. Next, third problem. Secant of 2100 degrees, 2100 degrees ఇస్తున్నారు. secant of 2100 యాంగిల్ ఎక్కువ ఇస్తున్నారు. ఎంతన్నా ఇవన్నీ లేండి, ఎన్ని 360 లాగలమో చూడండి అంతే. ఇక్కడ చాలా ఎక్కువ వాల్యూ ఉంది కాబట్టి ఎన్ని లాగలమో ఫస్ట్ ఐడియా 360 degrees తీసుకోకుండా మీరు 300తో చూస్తాం. 300తో చూస్తాం అంటే మనకు కంప్లీట్ ఒక రౌండ్ ఫిగర్ ఉంటే ఐడియా కోసం అంతే. మళ్ళీ 360 degrees తీసుకున్నాము. 300తో చూస్తాం అంటే 3తో చూస్తాం. 3 3 900 వస్తుంది. 300 900 మళ్ళీ ఒక 360లు 180 వస్తుంది. అంటే 1080 వస్తుంది. అంటే 3తో
మల్టిప్లై చేస్తే 1080 అంటే దీంతో సగం వస్తుంది అంటే 6 టైమ్స్ తీసుకో సరిపోతుంది, ఐడియా కోసం అంతే. అప్పుడు 360 ఇంటూ 6 60 66 36 6 3 18 21 18 ప్లస్ 21 అంటే 6 లాగా చూడండి. secant of 2100 degree is equal to secant of ఎన్ని లాగొచ్చు 6 into 360 degrees. ఇక్కడ 6 into 360 degrees ఎంత వచ్చా 2160 degrees వచ్చాయి. ఇచ్చిన యాంగిల్ నుంచి నువ్వు 6 లాగితే 2160 degrees వచ్చింది. ఎగ్జాక్ట్గా ఇదేం రాలే అంటే కొద్దిగా అడ్జస్ట్మెంట్ అవసరం. ఆ అడ్జస్ట్మెంట్ ఎక్కువ తక్కువ ఏదో చేసుకున్నాం, ఇబ్బంది లేదు. సో ఈ బిగ్గెస్ట్ మన ఇచ్చిన యాంగిల్కు మనం లాగిన ఈ రెండింటి యాంగిల్ డిఫరెన్స్ కనుక్కోండి. అది ఇక్కడ 2003 ఉంది. సబ్ట్రాక్ట్ చేస్తే అంటే 60 డిఫరెన్స్ ఉంది. ఈ యాంగిల్కు ఇచ్చిన యాంగిల్కు మనం లాగిన దానికి 360 degrees లాగితే వచ్చిన యాంగిల్ వాల్యూకు 60 degrees డిఫరెన్స్ ఉంది. అది ఇప్పుడు యాడ్ చేయాలనో సబ్ట్రాక్ట్ చేయాలనో చూద్దాం. అంటే 60 ఉంది డిఫరెన్స్, అది గుర్తుపెట్టు. ఇక్కడ చూడండి, ఇచ్చిన యాంగిల్ కంటే మనం లాగిన యాంగిల్ వాల్యూ ఎక్కువ ఉంది. 2160 ఉంది. మనకు ఎంత కావాలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే 2100 డిగ్రీనే కావాలా. అంటే ఎక్కువ నుంచి తక్కువకు పోవాలా, ఎక్కువ నుంచి ఎక్కువ తక్కువ కంటే సబ్ట్రాక్షన్ ఏం చేస్తాం, ఈ డిఫరెన్స్ ఈ రెండు యాంగిల్స్ డిఫరెన్స్ సబ్ట్రాక్ట్ secant of ఎన్ని 360 లాగినావో అన్ని వదులుకో. ఎందుకు వదులుకోమంటున్నాను అంటే అది కూడా చెప్తున్నాను. ఇది వదులుకుంటే secant of మైనస్ అంటే సెకండ్ టర్మ్లో గుర్తుతో సహా రాసుకోవడం. మైనస్ వస్తుంది 360 degrees వదులుకుంటే, ప్లస్ ఉంటే పర్వాలేదు రాసుకోకుండా ఇబ్బంది ఏమి ఉండదు. మైనస్ వస్తే కంపల్సరీ సెకండ్ టర్మ్కు మైనస్ వస్తుంటే ముందు యాంగిల్కు ఆ మైనస్ కంపల్సరీ రాసుకో, లేకపోతే ఆన్సర్ తప్పు వస్తుంది. సో సీకెంట్లో ఇక్కడ యాంగిల్లో మైనస్ తగులుకుంటుంది. అమావాస్య యాంగిల్లో మైనస్ తగులుకుందంటే అది చీకటే, ఇంకా ప్రాబ్లం ముందుకు పోలేదు. కాబట్టి యాంగిల్లో మైనస్ తొలగించుకో. అంటే secant of మైనస్ తీటా, కాస్కు సీకెంట్కి యాంగిల్లో మైనస్ వచ్చిన రేషియోకు ప్లస్ తగులుకుంటుంది, మైనస్ రాదు. అంటే secant of మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు secant తీటానే. secant 60 degrees వాల్యూస్ చెప్పినామా మనం? చెప్పలే. సో cos 60 చెప్పినామా? cos 60 చెప్పినాం. cos 60 degrees వాల్యూస్ ఎంత? 1/2. cos 60 వాల్యూ చెప్పినాం. అంటే దీని నుంచి ఇప్పుడు secant 60 కలుపుకోవాలి. ఇదే ఎట్లా రాసుకున్నారు సార్ అంటే దానికి ఒక కారణం ఉంది. ఈజ్ దేర్ ఎనీ రిలేషన్ బిట్వీన్ cos అండ్ secant? ఈజ్ దేర్ ఎనీ రిలేషన్ బిట్వీన్ cos theta అండ్ secant theta? Yes, we have the relation between cos theta and secant theta. రిలేషన్ ఉంది. ఏం రిలేషన్ అంటే రెసిప్రోకల్ రిలేషన్. cos theta is equal to 1/secant theta. cos theta into secant theta. cos theta is equal to 1/secant theta. cos theta into secant theta is equal to 1. secant theta is equal to 1/cos theta. చెప్పినాను చూడండి. ప్రతి స్టెప్ ఫార్ములాతోనే అవసరం ట్రిగ్నామెట్రీలో. ఈ ట్రిగ్నామెట్రీలో కనుక మీకు ఫార్ములాస్ రాకపోతే మర్చిపోండి, ఇంకా అధ్యాయాన్ని వదిలేసుకోవాల్సి వస్తుంది. రాకపోతే మాత్రం ఇంకా అదంతే అడిగి క్లోజ్. ఫార్ములాస్ ఒక్క మార్కు కూడా రాదు మీకు. ఆ ఫార్ములాస్ రాకపోతే ఒక్క మార్కు కూడా రాదు. వాడు ఎంత తెలివైన విద్యార్థి అయినా సరే ఆ ఫార్ములాస్ గుర్తు లేకపోతే వాడు హైలీ ఇంటెలిజెంట్ కానివ్వండి, ఆ ఫార్ములాస్ లేకుండా వేయమనండి ఇవన్నీ. స్టూడెంట్ వేయలేడు, టీచర్ వేయలేడు, ప్రొఫెసర్ వేయలేడు. ఫార్ములాస్ రాదు, గుర్తు రాదు. కాబట్టి సో secant 60. ఇప్పుడు మనకు cos 60 వాల్యూ తెలుసు. ఈ రిలేషన్ secant theta is equal to 1/cos
కాస్ తీటా ఉపయోగించుకుంటాం. అప్పుడు ఇక్కడ సీకెంట్ మనకి ఏం కావాలి, సీకెంట్ 60 degrees ఉంది, తీటా బదులు 60 degrees రాసుకో. ఈజ్ ఈక్వల్ టు తీటా బదులు ఏం రాస్తాను, 60 degrees సబ్స్టిట్యూట్ చేయి. అప్పుడు సీకెంట్ 60 degrees ఈజ్ ఈక్వల్ టు 1/cos 60 1/2. ఇక్కడ 1/1/2. ఇక్కడ హోల్ నెంబర్ ఉంది న్యూమరేటర్లో, ఇక్కడ డినామినేటర్లో ఫ్రాక్షన్ ఉంది. అప్పుడు దానికి ఏం చెప్తారంటే ఒక ఫార్ములా, ఇది గుర్తుపెట్టుకోండి, చిన్న తరగతుల్లో మీకు సార్ చెప్పింటారు, అయినా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. A/C/D ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్లో ఇక్కడ హోల్ నెంబర్ ఉండని, లేకపోతే ఇక్కడ ఫ్రాక్షన్ ఉండని, A/B అనుకో. A/B హోల్ డివైడెడ్ బై C/D అయినా ఉండొచ్చు, లేకపోతే హోల్ నెంబర్ A/C/D అయినా ఎట్లయినా ఉండని. ఏమున్నా కూడా ఆ న్యూమరేటర్లో ఉండేది అట్లే రాయి, అట్లే అంటే ఏ ఉంటే ఏనే రాయి. మనం ఇది ఉంది కాబట్టి ఇక్కడ ఇది ఈ ఫార్ములా అప్లై చేసుకుందాం. A/C/D అంటే ఏ న్యూమరేటర్లో ఉండేది అట్లే వచ్చా, ఈ హోల్ డివైడెడ్ బై అనేది ఇంటూ అవుతుంది. ఈ డినామినేటర్లో, ఈ ఫ్రాక్షన్లో డినామినేటర్లో ఉండే ఈ ఫ్రాక్షను ఏమవుతుంది, తలక్రిందులు వస్తుంది, తలక్రిందులు అంతే, అంటే D/C. ఇక్కడ ఈ ఫస్ట్ టర్మ్లో డినామినేటర్లో ఏం లేదు, ఏం లేకపోతే 1 రాసుకో, ఏం లేకపోతే ఏ నెంబర్కైనా 1 రాసుకో, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ రెండు భిన్నాల మధ్య గుణకారం అంటే మల్టిప్లికేషన్, అంటే న్యూమరేటర్లో ఉండే వాటిని న్యూమరేటర్లో మల్టిప్లై చేయి, డినామినేటర్లో ఉండే వాటిని డినామినేటర్లో. A/D AD/1 × CC. ఒకవేళ A/B ఉందనుకో, అప్పుడు A/B ఇక్కడ A/B వస్తుంది. ఒకవేళ A/B అంటే న్యూమరేటర్లో ఫ్రాక్షన్ ఉందనుకో, ఫ్రాక్షన్ ఉన్న A/B అది ఎట్లే వస్తుంది న్యూమరేటర్లో. ఫ్రాక్షన్ ఉన్నా హోల్ నెంబర్ ఉన్నా న్యూమరేటర్లో ఉండేదేమో మారదు. ఇది డివైడెడ్ బై హోల్ డివైడెడ్ బై ఇంటూ అవుతుంది, హారంలో ఉండే ఫ్రాక్షన్ తెరలికి వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. AD/C. దాని ప్రకారము ఇక్కడ ఏమవుతుంది, ఇది A ఇది C ఇది A అట్లే రాసుకున్నామంటే 1 ఇంటూ ఇది ఏమైంది C/D అనేది D/C అంటే తలక్రిందులు, అది 2/1. ఇక్కడ 1 ఉందనుకో ఫస్ట్ టర్మ్లో డినామినేటర్లో, న్యూమరేటర్లో మల్టిప్లై చేయ 1 × 2 2 1/1 × 1 1 2/1 ఈజ్ ఈక్వల్ టు 2. దట్ ఈక్వల్ టు secant 60 ఈజ్ ఈక్వల్ టు 2. secant 60 కదా అది, secant 60 ఈజ్ ఈక్వల్ టు. అందుకే చూడు మనం cos 60 చెప్పినాం, దాని నుంచి secant 60 రావాలంటే నీకు cos secant ఉండే రిలేషన్ గుర్తుండాలా, అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం, cot of minus 315 degrees. Cot of minus 315 degrees. ఇక్కడ చూడండి, cot of minus 315 degrees. ముందు ఫస్ట్ ఏం ఆలోచిస్తావు, యాంగిల్లో మైనస్ వస్తుందంటే దాన్ని తొలగించుకో, అమావాస్యను తొలగించుకో. కాట్ ఆఫ్ మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాట్ తీటా ఫార్ములా. యాంగిల్లో కాట్ రేషియోగా యాంగిల్లో మైనస్ వస్తే అది రేషియోగా తగులుకుంటుంది, యాంగిల్ నుంచి పోయి ఇక్కడ తగులుకుంటుంది, పోదు, యాంగిల్లోంచి పోతుంది, రేషియోగా తగులుకుంటుంది. అంటే అదేవిధంగా ఇది తీటా అనుకుంటే ఇక్కడ ఉండే 315 degrees, కాట్ ఆఫ్ మైనస్ తీటా మైనస్ కాట్ తీటా అంటే 315 degrees. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ దొంగ, ఇది దొంగ వస్తుందంటే గోడగట్టు, రక్షణ ఇనుప కంచి వెయ్యి, కాట్ 350. ఇక్కడ చూడండి, ఇచ్చిన యాంగిల్ 360 degrees కంటే చూడండి 0 degrees 90 degrees 180 degrees. ఇవి ఎట్లా వచ్చింది కూడా చెప్పినాను నేను మొదటి క్లాస్లో, చూడండి ఫస్ట్ ఫార్ములాస్లో చెప్పినా. 180 270 degrees 360 degrees
ఒక రౌండ్ ఎక్స్ రే ఇక్కడ నుంచి కంప్లీట్ అయ్యి ఇక్కడ నుంచి తిరిగి ఒక రౌండ్ వస్తే 360 degrees కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ ఇచ్చిన 315 degrees 360 కంటే తక్కువ ఉంది. తక్కువ ఉన్నప్పుడు ఏ విధంగా, ఎక్కువ ఉన్నప్పుడు ఎన్ని లాగానో చూస్తాం, తక్కువ ఉన్నప్పుడు ఏ విధంగా చూస్తాం. చూడండి ఇక్కడ 315 అంటే రేట్ స్టార్ట్ అయింది 0 degrees నుంచి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి వీడికి వచ్చేసరికి 180. నెక్స్ట్ ఇక్కడ నుంచి 180 దాటా ఇక్కడ నుంచి వచ్చి 1 దాటా, ఇక్కడ వచ్చేసరికి 270 దాటా. అంటే 315 అంటే 270కి ఎక్కువ, 360 degrees తక్కువ ఇక్కడ యాడ్ ఉంటుంది. 315 అంటే ఇక్కడ నుంచి రే స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఈ యాంగిల్ నీకు ఎంత ఉంటుంది? 315 అంటే 4th quadrantలో పడిపోయింది. ఈ యాంగిల్ 4th quadrantలో పడిపోయాయి. అంటే 270 degrees 360 degrees మధ్యలో ఉంటుంది 315 degrees. అంతే కదా. మనం 4th quadrantలో ఉండే యాంగిల్స్ ఏమి? 270 degrees ప్లస్ తీటా 270 degrees కంటే ఎక్కువ, 360 degrees కంటే తక్కువ. ఇది 270 degrees కంటే ఎక్కువ, 360 degrees కంటే తక్కువ ఉంది కాబట్టి 315 పోయి 4th quadrantలో పడిపోయి. ఈ ఇచ్చిన యాంగిల్ 360 degrees కంటే తక్కువనే ఉంది కాబట్టి ఈ ఎక్కడ ఏ క్వాడ్రాంట్లో పడుతుందో 360 degrees ఇచ్చిన కోణం, ఏ కోణమైనా సరే 360 degrees తక్కువ ఉంటే అది ఏ క్వాడ్రాంట్లో పడుతుందో చూసుకో. ఆ క్వాడ్రాంట్లో ఉండి ఇట్లా ఆడ్ యాంగిల్ కన్నా అట్లా పోయి ఈవెన్ యాంగిల్ కన్నా అడ్జస్ట్మెంట్ చేసుకో. నేను ఇట్లా ఆడ్ యాంగిల్కి వస్తాను. అప్పుడు కాట్ 270 degrees ప్లస్ అంటే ఇట్లా యాడ్ యాంగిల్కి వచ్చినాయి. 270కి ఇంకా 315 రావాలంటే 270కి ఎంత యాడ్ చేసి వస్తుంది? 45 degrees యాడ్ చేసి. అది ఎట్లా తెలుస్తుంది అనేటది నీకు ఈ 270 ఉంది కదా, ఈ 315కు ఇచ్చిన యాంగిల్కు ఈ రాసుకున్న యాంగిల్కు డిఫరెన్స్ చూసుకో. 315 270 సబ్ట్రాక్ట్ చేసుకుంటే కనుక ఇది 5, ఇది 4, 45 degrees. అంటే మనం లాగిన ఈ పక్కకు తీసుకున్న యాంగిల్ 270 degrees ఉంది, ఈడ వచ్చిన యాంగిల్కి ఎక్కువ ఉంది. అంటే తక్కువ నుంచి ఎక్కువకు పోవాలా. ఎక్కువ పోవాలంటే కొంత కలపాలి. దీనికి ఏం కలపాలా? ఈ రెండింటి డిఫరెన్స్ కలుపు. 45 degrees 270 degrees ప్లస్ 45 degrees ఏమవుతుంది? 315 అడ్జస్ట్మెంట్ అయింది. అట్లా చూసుకోవాలి. 360 degrees కంటే ఎక్కువ ఇస్తే ఎన్ని వస్తాయి, దాన్ని ఎన్ని 360 degrees వస్తాయి అన్ని లాగి అడ్జస్ట్మెంట్ చూసుకో. యాంగిల్ ఇచ్చినవి ఎట్టెట్లు ఉన్నాయి, ఎక్కువ ఉంటే తక్కువ, తక్కువ ఉంటే ఎక్కువ, అట్లా అడ్జస్ట్మెంట్ చేసుకో. 360 degrees కంటే తక్కువ ఉంటే ఇచ్చిన యాంగిల్ అప్పుడు అది ఏ క్వాడ్రాంట్లో పడుతుందో చూసుకో. ఏ క్వాడ్రాంట్లో మనకి ఇచ్చిన యాంగిల్ ఇప్పుడు 270కి 360కి మధ్యలో ఉంది కాబట్టి ఇట్లా యాడ్ యాంగిల్ కన్నారా అట్లా ఈవెన్ యాంగిల్కి ఎట్లా వచ్చినా ఒకటే ఆన్సర్. ఒకవేళ నువ్వు ఈవెన్ యాంగిల్కి పోతానంటే కనుక అప్పుడు ఏం రాసుకోవచ్చు? 360 - 45 రాసుకోవచ్చు. అట్లా అడ్జస్ట్మెంట్ 360 మైనస్ అట్లా రాసుకునే సేమ్ వాల్యూ, సేమ్ ఆన్సర్ ఏ విధంగా వెళ్ళచ్చు. సో సరే ఇక్కడ చూడండి. మైనస్ ఇక్కడ 270 degrees ప్లస్ తీటా, 270 degrees ప్లస్ తీటా అనేది విచ్ టైప్ ఆఫ్ యాంగిల్? దిస్ వన్ ఆడ్ యాంగిల్. ఆడ్ యాంగిల్ అంటాం దీన్ని. బేసిక్ కోణం తెలుగులో. బేసిక్ కోణం వచ్చినప్పుడు కాట్కి ఏమవుతుంది? రేషియో tan వస్తుంది. tan 45 degrees. tan 45 degrees 270 degrees ప్లస్ తీటా అనేది ఏ పాదంలో ఉంటుంది? ఏ క్వాడ్రాంట్లో ఉంటుంది? 4th quadrant. 270 degrees ప్లస్ తీటా, 360 degrees మైనస్ తీటా అనేవి 4th quadrant. 4th quadrantలో ఏ రేషియోస్ పాజిటివ్, ఏ రేషియోస్ నెగిటివ్? కాసు సీకెంట్ పాజిటివ్ 4th quadrantలో, మిగతావి నెగిటివ్. అది కాసు సీకెంట్ ఇల్లు. ఇంకా మిగిలినటువంటి రేషియోస్ ఫ్రెండ్స్ అంటే కాసు సీకెంట్ మాత్రమే ధనాత్మకము. ఇచ్చిన ఈ యాంగిల్ 4th quadrantలో ఉంది కాబట్టి 4th quadrantలో కాట్కు గుర్తు ఏమొస్తుంది? కాట్కు గుర్తు మైనస్. ఆ మైనస్ తెచ్చి ఇది ఈ మైనస్ ఇంటూ మైనస్ బ్రాకెట్ అంటే మైనస్. అందుకే ఇది మైనస్. ఇక్కడ చూడండి చెప్పినాను మైనస్ దొంగ అని ఎందుకు చెప్పినాను చూడండి. ఆ మైనస్ కన్నా మీరు ముందు బ్రాకెట్ వేయకపోతే కనుక మీరు ఈ మైనస్ మర్చిపోతారు, అదే తగిలిస్తే ఏదో ఒకటి తప్పు చేస్తారు. అందుకే ఆ బ్రాకెట్ కరెక్ట్ వేసుకోవాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ tan 45 వాల్యూ చెప్పిన
therefore cot minus 300 and cot of minus 315 is equal to 1. సరే ఇంకా ఇప్పుడు 360 degrees లాగినాం కదా, మనం ఎక్కువ వస్తే ఆ లాగినేటి వదిలేసుకోమని చెప్పిన. ఎందుకు వదిలేసుకుంటాం చూడండి. x dash y dash 0 degrees, 360 degrees, 90 degrees, 180 degrees, 270 degrees, 360 degrees. సరే ఫస్ట్ రే, ఇది ఆరిజిన్. రే అనేది ఈ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్తో కోయిన్సైడ్ ఉంది, కోయిన్సైడ్ అయింది అనుకున్నాం. ఈజ్ దేర్ ఎనీ రిలేషన్ బిట్వీన్ దీస్ టూ రేస్? ఈ రేకు ఈ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్కు ఈ రేకు ఏమైనా యాంగిల్ ఉందా? ఇస్ దేర్ ఎనీ యాంగిల్ బిట్వీన్ దిస్ టూ రేస్? నో, దేర్ ఈస్ నో యాంగిల్, బికాస్ దేర్ ఈస్ నో రీజియన్ బిట్వీన్ దిస్ టూ రేస్. రెండు రేస్ మధ్య యాంగిల్ ఎప్పుడు ఏర్పడుతుంది? ఆ రెండు రేస్ మధ్య ఏదో కొంత రీజియన్ ఉంటే కదా, కొంత ప్రదేశం ఉంటే కదా నీకు యాంగిల్ ఏర్పడేది. ఇప్పుడు ఈ రెండు కోయిన్సైడ్ అయినప్పుడు ఈ వర్టెక్స్ దగ్గర, ఈ ఆరిజిన్ దగ్గర నీకు ఎక్కడ కోణం ఉంది, ఎక్కడ యాంగిల్ ఉంది? సో 0 degrees, అందుకే ఇది 0 ఫస్ట్. ఇంకా సో ఇక్కడ నుంచి రొటేట్ అవుతా వచ్చా. ఇది 90 degrees ఇవన్నీ చెప్పినాను. రొటేట్ అవుతా వచ్చి వీడికి వచ్చేసరికి 180 degrees, వీడికి వచ్చేసరికి 270, వీడికి వచ్చేసరికి మళ్ళీ ఏమవుతుంది, ఇట్లా వచ్చా ఫోర్త్ క్వాడ్రంట్లో కూడా వచ్చా మళ్ళీ ఖచ్చితంగా ఒక రౌండ్ కంప్లీట్, ఈ నుంచి ఇట్లా ఒక రౌండ్ కంప్లీట్ యాంగిల్ అయిపోయేసరికి 360 degrees అయ్యేసరికి ఖచ్చితంగా ఇంతకుముందు ఏ పొజిషన్లో ఉందో, ఏ డైరెక్షన్లో ఉందో అదే సేమ్ పొజిషన్, సేమ్ డైరెక్షన్కి వచ్చారే. రెండు కోయిన్సైడ్ అయిపోతున్నాయి. 360 degrees కంప్లీట్ చేసినా కూడా రే మళ్ళీ ఏం డినోట్ చేస్తుంది? ఇక్కడికి వచ్చేసరికి 0 degrees రిప్రజెంట్ చేస్తుంది. మళ్ళీ 0 degrees 360 degrees కంప్లీట్ చేసినా కూడా రొటేషన్, ఒక కంప్లీట్ రొటేషన్ మళ్ళీ 0 degreesకే ఏకీభవిస్తుంది, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్తో ఏకీభవిస్తుంది. ఇంతకుముందు ఉండే స్థానానికి వచ్చి మళ్ళీ సెకండ్ రొటేషన్ పోయింది అనుకోండి, మళ్ళీ ఇక్కడికి ఒక రొటేషన్ అయిపోయి మళ్ళీ సెకండ్ రొటేషన్లో మళ్ళీ సెకండ్ రొటేషన్ అంటే మళ్ళీ ఒక 360 degrees యాడ్ అయ్యా, అంటే 720 degrees. రెండు రొటేషన్స్ కంప్లీట్ అయినా మళ్ళీ సేమ్ పొజిషన్, సేమ్ డైరెక్షన్. ఏం చూపిస్తుంది? మళ్ళీ 0 degrees. కాబట్టి రే ఒకసారి తిరిగిన, కంప్లీట్ యాంగిల్ చేసిన, ఎక్స్ యాక్సిస్తో స్టార్ట్ అయ్యి 2 సార్లు కంప్లీట్ చేసిన రే, ఎక్స్ యాక్సిస్ నుంచి స్టార్ట్ అయ్యి 2 సార్లు 2 కంప్లీట్ యాంగిల్స్ చేసినా, 3 చేసినా, 4 చేసినా అది 0 degrees చూపిస్తుంది. కాబట్టి ఎన్ని 360 degrees ఉన్నాయి అన్నీ వదిలేస్తాం అంటే ఇక అయిపోయాయి. మళ్ళీ 0 degrees, మళ్ళీ నుంచి కొత్తగా స్టార్ట్ కావాలి అట్లా, అందుకే అవి వదిలేసుకుంటాం. సో దీనికి ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు గడియారం తీసుకున్నాం. గడియారంలో ఇది సెంటర్ పాయింట్ అనుకున్నాం. ఇది గంటల ముందు చిన్నగా ఉంటుంది, నిమిషాల ముందు పెద్దగా ఉంటుంది. సో మధ్యాహ్నం 12 అయింది అనుకుందాం. ఇప్పుడు మధ్యాహ్నం 12 అయినప్పుడు ఈ గంటల ముళ్ళు, చిన్న ముళ్ళు, ఈ నిమిషాల ముళ్ళు రెండు కూడా ఏకీభవించి ఉంటాయి. 12 దగ్గర, 12 గంటల దగ్గర, 12 నెంబర్ దగ్గర ఒకే దానిపైకి వచ్చింటాయి. ఇప్పుడు ఈ నిమిషాల ముందుతో వదిలేస్తాం. ఇది తీసుకుందాం, గంటల ముందు తీసుకున్నాం. ఆ 3 అయ్యేసరికి మధ్యాహ్నం 12, నెక్స్ట్ 3 అయ్యేసరికి ఇక్కడికి వచ్చా, నెక్స్ట్ 6 అయ్యేసరికి ఇక్కడికి వచ్చా, సాయంత్రం 6 అయింది, ఈ నుంచి మొదలైంది, ఇక్కడికి వచ్చా, మళ్ళా 9 అయింది, రాత్రి 9 అయింది, ఇక్కడికి వచ్చా, మళ్ళీ అర్ధరాత్రి 12 అయింది. అంటే ఈ నుంచి మొదలైచ్చి మళ్ళీ మొదటి స్థానానికి వచ్చేసరికి ఒక కంప్లీట్ రౌండ్, ఒక కంప్లీట్ యాంగిల్ 360 degrees పూర్తి చేసింది. గడియారంలో గంటల ముళ్ళు 360 degrees మధ్యాహ్నం నుంచి 12 నుంచి అర్ధరాత్రి 12కి వచ్చేసరికి ఒక కంప్లీట్ యాంగిల్ పూర్తి చేసినా మళ్ళీ ఏంటి నోట్ చేస్తుంది? అర్ధరాత్రి 12 అప్పుడు మళ్ళీ సేమ్ పొజిషన్, సేమ్ డైరెక్షన్ ఇక్కడికే వస్తుంది. మళ్ళీ ఏం చూపిస్తుంది? 360 degrees తిరిగినా 12నే రిప్రజెంట్ చేస్తుంది, అదే నెంబర్ను రిప్రజెంట్ చేస్తుంది. సరే మళ్ళీ ఇక్కడికి అర్ధరాత్రి 12 అయింది, మళ్ళీ సెకండ్ రౌండ్ వస్తుంది,
సెకండ్ రౌండ్ మళ్ళీ స్టార్ట్ అయింది. సెకండ్ రౌండ్ స్టార్ట్ అయ్యి 3 అర్ధరాత్రి 12 నుంచి 3 నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ తెల్లవారి 6 అయ్యా. 6 అయ్యి మళ్ళీ ఈ నుంచి వచ్చా. 6 అయ్యి ఉదయం 9కి వచ్చా. 9కి వచ్చి మళ్ళా మధ్యాహ్నం 12కి వచ్చా. మళ్ళా ఒక కంప్లీట్ రౌండ్ అయిపోయాయి. మళ్ళీ ఒక కంప్లీట్ రౌండ్ అయినా కూడా మళ్ళీ ఒక 360 degrees ఆడా. ఒక ప్లస్ ఒక 360 degrees, మళ్ళీ ఒక 360 degrees సెకండ్ కంప్లీట్ యాంగిల్. 720 degrees నీకు కంప్లీట్ అయినా కూడా ఇక్కడ యాంగిల్ మళ్ళీ వచ్చిన మళ్ళీ ఏం చూపిస్తుంది? మళ్ళీ ఇంత మునుపు ఏం చూపించిందో అదే పొజిషన్ అక్కడికే వచ్చా. మళ్ళీ 12నే చూపించాయి. ఇంకా ఇట్లా 2 సార్లు కాదు, 4 సార్లు కాదు, 5 సార్లు కాదు, 3 సార్లు తిరిగినా అది ఎన్ని కంప్లీట్ యాంగిల్స్ చేసినా ఎన్నిసార్లు తిరిగినా అక్కడికి వచ్చేసరికి సేమ్ డైరెక్షన్ సేమ్ పొజిషన్కి వస్తుంది. మళ్ళీ అదే నెంబర్ రిప్రజెంట్ చేస్తుంది. అర్థమైందా? ఇక్కడ కూడా అంతే. ఇక్కడ డే అనేది ఎక్స్ యాక్సిస్తో కోయిన్సైడ్ ఉంటుంది. ఫస్ట్ ఇట్లా గంటల ముందు నిమిషాల ముందు మాదే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి రొటేట్ అవుతా వచ్చి రే ఎంత కంప్లీట్ అయ్యేసింది యాంగిల్? ఒక కంప్లీట్ యాంగిల్ అంటే 360 degrees పూర్తి చేసింది. 360 degrees పూర్తి చేసినప్పుడు మళ్ళీ మొదటి స్థానానికి వచ్చే డైరెక్షన్ కూడా మొదటిదే. ముందు ఇట్లా ఉంటే మళ్ళీ ఇట్లా వచ్చాయి. డైరెక్షన్ సేమ్, పొజిషన్ సేమే. అంటే ముందు 0 degrees ఉన్నది. ఈ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు ఎక్స్ యాక్సిస్తో కోయిన్సైడ్ ఉన్నప్పుడు రే 0 degrees ఉన్నది, యాంగిల్ ఏం లేదు. 360 degrees తిరిగిన తర్వాత వచ్చిన మళ్ళీ కోయిన్సైడ్ అయిపోయినా కూడా 0 degrees డినోట్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడి నుంచి సెకండ్ మళ్ళీ స్టార్ట్ అయింది అనుకోండి, మళ్ళీ ఒక కంప్లీట్ యాంగిల్ అయ్యా అంటే 720 అయ్యా. 720 అయినా కూడా మళ్ళీ సేమ్ డైరెక్షన్ సేమ్ పొజిషన్కి వచ్చి ఏం డినోట్ చేస్తుంది? మళ్ళీ ఇనిషియల్ పాయింట్ మళ్ళీ 0కి వచ్చాయి. ఇంకా ఇట్లా ఎన్నిసార్లు తిరిగినా 5 సార్లు తిరిగి 6 సార్లు కంప్లీట్ యాంగిల్స్ పూర్తి చేసినా కూడా మళ్ళీ ఇదే డైరెక్షన్ ఇదే పొజిషన్కి వస్తుంది, 0నే డినోట్ చేస్తుంది. అందుకే ఎన్ని 360 degrees వస్తాయో ఇచ్చిన యాంగిల్ అన్నీ వదిలేసుకుంటామని చెప్తాం సింపుల్గా. దాన్ని చెప్పాలంటే ఎక్స్ప్లెనేషన్ ఇంత వస్తుంది. అర్థమైందా? నేను ఇది చెప్పాలంటే చూడండి ఎంత టైం తీసుకుందో. మామూలుగా అయితే చెప్పం, ఇంత చాలా ఎక్స్ప్లెనేషన్ పోతుంది, వదిలేసుకుని అంటాం. అయితే చెప్పాలంటే దీనికి 2 ప్రాబ్లమ్స్ చెప్పవచ్చు ఈ టైంలో. నెక్స్ట్ క్లాస్ మిగతా ప్రాబ్లమ్స్ చూద్దాం.